హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సీ రీసెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ న్యూ సిలబస్తో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, ఏ సబ్జెక్ట్స్ ఆర్ ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనే దానిలో కన్ఫ్యూజ్ అయ్యారు. అలాగే ఏ సబ్జెక్ట్స్ యాడ్ చేశారు అనేటువంటి టాపిక్ మీద చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో న్యూ సిలబస్ అనేది ఓల్డ్ సిలబస్తో కంపేర్ చేసి ఏమేమి యాడ్ చేశారో డిలీట్ చేశారో చూద్దాం. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎన్సీసీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, ఈ యొక్క సిలబస్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే ఎగ్జామ్ డేట్ అనేది ఆఫ్టర్ జూలై 15th అని ఇచ్చారు. ఆఫ్టర్ జూలై 15th అంటే మీరు సెప్టెంబర్ అక్టోబర్ అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఎవరు చెప్పలేరు కదా, సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని ఎవరు చెప్పలేదు. ఆఫ్టర్ జూలై 15th అన్నారు. లెట్స్ సే జూలై 30th ఎగ్జామ్ ఉంటుంది అని వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు. అందరు రెడీగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి. అప్రాక్సిమేట్గా 45 days అనేది టైం ఉంటుంది ఇఫ్ ఎగ్జామ్ అనేది జూలై 30th ఉంటుంది అని వెబ్ నోట్ రిలీజ్ చేస్తే. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇఫ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం తెలియాలి, సిలబస్ ఏముందనేది తెలియాలి, అండ్ దెన్ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అని తెలియాలి. సో సిలబస్ అండ్ ఎక్కడ చదవాలి అనే బుక్ లిస్ట్ అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో కమింగ్ టు ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. మీకు ఈజీగా అర్థం కావడానికి ఓల్డ్ నోటిఫికేషన్ యొక్క ప్యాటర్న్ అనేది నేను ఇక్కడ పెట్టడం జరిగింది, అండ్ న్యూ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ప్యాటర్న్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, సో దట్ యూ కెన్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే చూసుకోవచ్చు. అయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్కి ఆర్ స్క్రీనింగ్ టెస్ట్కి ఏ చేంజ్ చేయలేదండి. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అన్నారు, ఆబ్జెక్టివ్ టైప్ టెస్టే కొత్త నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్ యాజ్ ప్రయర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సేమ్ ఉంది. 75 questions ఇంటూ 1 mark ఉంటుంది. సో 75 marks పార్ట్ ఏ. అండ్ పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 questions, ఈచ్ క్వశ్చన్ 1 mark, 75 marks ఉంటుంది. టోటల్ 150 questions అనేది ఉంటుంది. 150 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? సేమ్ న్యూ ప్యాటర్న్లో కూడా అదే ఇచ్చారు. 75 questions, 75 marks, టోటల్ 150 marks పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ 1/3 mark అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మీకు 1 mark అనేది వస్తే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ మీకు 0.33 marks అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ క్రైటీరియా చూస్తే 18 to 30 years. ఇది ఓల్డ్ నోటిఫికేషన్. న్యూ నోటిఫికేషన్ మనకి ఇంకా డీటెయిల్గా రిలీజ్ కాలేదు కాబట్టి ఓల్డ్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని 18 to 30 years అనేది చూస్తున్నాం. న్యూ నోటిఫికేషన్ కనుక వస్తే మనకి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్స్ వస్తే చేంజ్ అవ్వచ్చు, అంతకుమించి చేంజెస్ అనేటువంటివి ఏమీ ఉండవు. కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఇందులో చేసి ఉండాలి మీరు చేసినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీలో ఏదర్ బాటనీ కావచ్చు, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్, ఇవన్నిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీ యొక్క డిగ్రీలో ఉండాలి. అలాగే కమింగ్ టు ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, ఆర్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఈ యొక్క బ్రాంచెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్లో ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎలిజిబుల్. ఈ యొక్క పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చూసుకోవాలి. ఏజ్ క్రైటీరియా సేమ్ 18 to 30 years అకార్డింగ్ టు ది ఓల్డ్ నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ కాదు. ఇప్పుడు బ్రీఫ్ ఐడియా కోసం అనేది మాత్రమే నేను ఓల్డ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ కమింగ్ టు ది మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఈ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్లో అన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయా అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కాదు, రైట్? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి పార్ట్ ఏ అండ్ బి రెండు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తారు. బట్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పార్ట్ ఏ మాత్రమే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తారు, పార్ట్ బి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు తెలుగు మీడియం తెలుగు బుక్స్లో ప్రిపేర్ అయ్యి పార్ట్ బిని ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో ఉంది అనుకుంటే మాత్రం మీ ప్రిపరేషన్ మొత్తం వేస్ట్ అవుతుంది, ఓకే? సో ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇంగ్లీష్ బుక్సే తీసుకొని రెఫరెన్స్గా ప్రిపేర్ అవ్వండి, సో దట్ ఎగ్జామ్లో మీకు ఈజీగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్. ఈ సిలబస్లోనే చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బికాస్ చేంజ్ చేసినటువంటి ఓల్డ్ సిలబస్ అండ్ చేంజ్ చేసినటువంటి న్యూ సిలబస్ క్లారిటీ లేదు.
ఇక్కడ చూద్దాం. కమింగ్ టు ద పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్, ఫస్ట్ ఏమి ఇచ్చారు, జనరల్ సైన్స్ ఇచ్చారు. ఇక్కడ న్యూ నోటిఫికేషన్లో కూడా జనరల్ సైన్సే ఇచ్చారు. సో ఇందులో ఎటువంటి చేంజ్ లేదు. కమింగ్ టు ద సెకండ్ వన్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఓల్డ్ నోటిఫికేషన్లో ఇచ్చారు. మరి న్యూ నోటిఫికేషన్లో ఏముంది, నేషనల్ ఇంపార్టెన్స్ అంది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు ప్రిపేర్ అవ్వద్దు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫోకస్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ వన్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, సోషియో ఎకనామిక్ కల్చరల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇదేం చేంజ్ కాలేదు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వరల్డ్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఏపీ, మూడు ఇచ్చాడు ఓల్డ్ నోటిఫికేషన్లో. కమింగ్ టు ద న్యూ నోటిఫికేషన్, ఓన్లీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చాడు. అంటే వరల్డ్ జాగ్రఫీ ఏదైతే ఉందో ఇది మీరు చదవాల్సిన అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇందులో ఎటువంటి చేంజ్ లేదు. సేమ్ రెండు నోటిఫికేషన్స్లో ఇండియన్ పాలిటీ ఎకానమీలో చేంజ్ లేదు. అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్, ఇది కూడా ఎలాంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, దీనిలో కూడా ఎలాంటి చేంజ్ లేదు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. మరి ఎక్కడ మనకి చేంజెస్ వచ్చాయి, ఓన్లీ కరెంట్ అఫైర్స్లో చేంజెస్ వచ్చాయి అండ్ జాగ్రఫీలో చేంజెస్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ తీసేసి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, అలాగే జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ అనేది తీసేసాడు. రైట్, ఇది పార్ట్ ఏలో చేసినటువంటి చేంజెస్. కమింగ్ టు పార్ట్ బి, పార్ట్ బికి వస్తే ఫస్ట్ ఏంటి, జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో ఏమన్నా చేంజెస్ చేశాడా అంటే, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉంది, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉంది, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, సేమ్ టాపిక్స్. పాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి టాపిక్సే కొత్త నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ద యూనివర్స్, ఇవి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్. న్యూ నోటిఫికేషన్లోకి వస్తే న్యాచురల్ రిసోర్సెస్ సేమ్ ఉందా, సేమ్ ఉంది. కార్బన్ కాంపౌండ్స్ సేమ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ సేమ్. ద యూనివర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ యొక్క టాపిక్ని మనకి కొత్త నోటిఫికేషన్లో డిలీట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క టాపిక్ అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉండబోయేటువంటి ఎగ్జామ్కి ద యూనివర్స్ అనే ఒక టాపిక్ అనేది లేదు. ఓకే, మరి ఏమి యాడ్ చేశాడు ఎయిత్ టాపిక్గా అంటే, ఎథనోబాటనీ అనేది ఇచ్చాడు. మరి ఎథనోబాటనీ ఓల్డ్ నోటిఫికేషన్లో లేదా అంటే ఉంది. ఇక్కడ చూసారా, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇచ్చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఎథనోబాటనీలో అటువంటి టాపిక్స్. ఏం లేదు, ఇవి ప్లాంట్ స్పీషీస్ యొక్క నేమ్స్ అనమాట, సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు. ఈ సైంటిఫిక్ నేమ్స్ యొక్క మెడిసినల్ యూజెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు చదువుకోవాలి. దాన్నే ఇక్కడ న్యూ సిలబస్లో ఒక కొత్త టాపిక్గా తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఎథనోబాటనీ అని పేరు పెట్టాడు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్. మరి పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ రెండు ఉన్నాయి కదా. మ్యాథమెటిక్స్ చూస్తే రిమెంబర్ ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ అనగానే చాలామంది ఆస్పిరెంట్స్ ఒక ఫియర్లోకి వెళ్ళిపోతున్నారు, దట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఇస్తాడేమో. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఎందుకు ఇస్తాడు, మీకు 75 మార్క్స్ వస్తే 75 మార్క్స్కి 75 మినిట్సే ఇచ్చాడు. అక్కడ 75 మినిట్స్ అంటే ఈచ్ క్వశ్చన్ మీరు 1 మినిట్ తీసుకున్నా కూడా మీరు సాల్వ్ చేయాలంటే వాడు అంత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తాడు, జనరల్ పాయింట్. రైట్, సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది ఏమీ రాదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోండి, మ్యాథ్స్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు మ్యాథ్స్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 50% ఆఫ్ ద సిలబస్ని డిలీట్ చేయడం జరిగింది ఇన్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ఉందా, ఇక్కడ అర్థమెటిక్ ఉందా, అండ్ దెన్ జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఏవేవి డిలీట్ చేశాడు, మరి ఈ మెన్సురేషన్ అనేది డిలీట్ చేశాడు, అలాగే ట్రిగ్నోమెట్రీ అనేది డిలీట్ చేశాడు, అండ్ ఆల్జీబ్రా అనేది డిలీట్ చేయడం జరిగింది. ఏవైతే లెట్స్ సే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మ్యాథ్స్లో డిఫికల్ట్ టాపిక్స్ అనేవైతే మనం ఫీల్ అవుతామో అలాంటి టాపిక్స్ని వాడు కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో 50% ఆఫ్ ద సిలబస్ అనేది డిలీట్ అయింది. మ్యాథ్స్ అనేది ఒక ఫియర్ అనేది తీసేయండి. రైట్, జస్ట్ ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ అనేది క్లియర్గా నేర్చుకోండి, మ్యాథ్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్కి చెప్తున్నాను బేస్డ్ ఆన్ ది ఓల్డ్ నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ కాదండి, ఓల్డ్ నోటిఫికేషన్ బేస్ చేసుకునే చెప్తున్నాను మీకు ప్రిపరేషన్లో ఒక ఐడియా కోసం. న్యూ నోటిఫికేషన్ వస్తేనే మనకి మెయిన్స్లో కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఓకే, కమింగ్ టు ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే ఎస్సీ ఉంటుంది ఫస్ట్ పేపర్. ఎస్సీ ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది, ఏదర్ ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగు రాయొచ్చు, ఆర్
ఉర్దూ మీడియంలో రాయొచ్చు, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది 50 మార్క్స్కి. దట్టు 30 minutes అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ పేపర్ ఏంటి? పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 అనేది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. సేమ్ ప్రిలిమ్స్కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో సేమ్ సిలబస్ మెయిన్స్కి కూడా ఉంది. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే సైమల్టేనియస్గా మెయిన్స్ కూడా యూజ్ అయ్యేలా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ప్రిలిమ్స్కి చదివేసి తర్వాత మెయిన్స్కి డెప్త్గా ప్రిపేర్ అవుతాము అని ఎలా అయితే ప్రిపరేషన్ టైం 2 వేస్ట్. ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ 100 minutes ఇవ్వడం జరుగుతుంది టు బోత్ ద పేపర్స్. ఫైనల్గా 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్సే మీకు ఏదైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుందో దీనికి మెరిట్ లిస్ట్కి ఈ యొక్క 200 మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇదంతా దేనికి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి. మరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి చేంజ్ అవుతుంది కదా. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్కి వస్తే క్వాలిఫైయింగ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ అనేది 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ తెలుగు అనేది 50 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పేపర్ 1 ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 మార్క్స్కి ఉంటుంది. అంటే 150 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఇస్తాడు. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఈ యొక్క పేపర్ ఇస్తాడు. పేపర్ 2 మ్యాథమెటిక్స్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తాడు. కమింగ్ టు పేపర్ 3, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఫారెస్ట్రీ ప్రిలిమ్స్లో ఎలా అయితే చూసామో సేమ్ అలానే ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తాడు, తెలుగులో ఇవ్వడు. ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరూ ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. టోటల్ 450 మార్క్స్. ఈ యొక్క 450 మార్క్స్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి మెరిట్ లిస్ట్ తీయడానికి అనేది తీసుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మరి మెయిన్స్ తర్వాత ఏముంటుంది? 1:2 రేషియోలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏమేమి ఉంటాయంటే మెడికల్ టెస్ట్ అండ్ వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఎన్సీసీ వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కొంతమందికి. మరి మేము ఎన్సీసీ సర్టిఫికేట్స్ మాకు ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఎవరికైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి 5 బోనస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ అని, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ అనేది అడిషనల్గా బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అండి. ఈ యొక్క పాయింట్ అనేది అప్లై చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది బుక్ లిస్ట్. మరి ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే సిలబస్ ఏముందో ఫస్ట్ తెలియాలి. సిలబస్ ఏం చేంజ్ చేశారు అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూసాం. మరి కమింగ్ టు ద బుక్ లిస్ట్, అసలు ఎక్కడ చదవాలి అనేది కూడా తెలియాలి కదా. సో ఇప్పుడు బుక్ లిస్ట్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద పార్ట్ ఏ జనరల్ స్టడీస్ పేపర్ చూస్తే జనరల్ సైన్స్ అంటే ఏముంటాయండి? జనరల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ యొక్క సైన్స్ పార్ట్ ఉంటుంది. ఈ యొక్క సైన్స్ పార్ట్ని ఎన్సీఆర్టీస్ నుంచి ప్రిపేర్ అవ్వండి. బికాస్ బేసిక్ క్వశ్చన్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ నుంచి ఇస్తా ఉన్నాడు కాబట్టి జనరల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఒక్క సోర్స్ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక టాపిక్ ఒక్కొక్క సోర్స్ నుంచి చదివి ఇంకో టాపిక్ ఇంకో సోర్స్ నుంచి చదివి ఒక్కో టాపిక్ని ఒక్కో సోర్స్ నుంచి చదివితే అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వవు. లెట్స్ సే మీరు ఎయిదర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి లేదా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. లేదు ఇది పాసిబుల్ అవ్వదు అంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. ఏదైనా ఒకే సోర్స్, ఈ మూడిటికి కూడా ఏదైనా ఒకే సోర్స్ ఫాలో అవ్వండి. ఒక్క సోర్స్ ఫాలో అయ్యి కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒక్కొక్క సోర్స్ ఫాలో అయ్యి మీరే కన్ఫ్యూజ్ అయిపోవద్దు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు హిస్టరీ పార్ట్, ఎన్సీఆర్టీస్ 11th and 12th తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకుంటే హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఏపీ హిస్టరీకి వస్తే జోగినాయుడు సార్ బుక్ ఉంటుంది, యూ క్యాన్ కవర్ దట్. నెక్స్ట్ కమింగ్ టు జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అనేది తీసేశాడు, ఇందాకే మనం డిస్కస్ చేసాం. రైట్, అండ్ దెన్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ చదవండి. అలాగే రీసెంట్ ఏపీలో ఏం జరిగింది, డిస్ట్రిక్ట్స్ అనేది రీఫార్మ్ చేయడం జరిగింది. రైట్, ఈ యొక్క డేటా కూడా చూసుకోవాలి. కమింగ్ టు జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ యొక్క జాగ్రఫీకి తెలుగు అకాడమీ బుక్ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎకానమీ, ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ అనేది ఫాలో అవ్వచ్చు. అలాగే రీసెంట్ అప్డేట్స్లో భాగంగా ఏపీ యొక్క ఎకనామిక్ సర్వే చూసుకోవాలి, ఏపీ యొక్క రీసెంట్ బడ్జెట్ చూసుకోవాలి. అండ్ 15 డెవలప్మెంటల్ పాలసీస్ అనేది ఇప్పుడు ఫామ్ అయినటువంటి న్యూ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో ఇవి కూడా ఫోకస్ చేయాలి. రైట్, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి మై బెస్ట్ సజెషన్ అన్ని సబ్జెక్ట్స్తో పోలిస్తే నా బెస్ట్ సజెషన్ మెంటల్ ఎబిలిటీకి ఎక్కువ టైం ఇవ్వమని చెప్తాను. వై, ఎందుకు ఇవ్వమంటున్నారు అంటే ఈ అన్ని సబ్జెక్ట్స్లోనూ మీకు ఎన్నో ఒక్కొక్క క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు, మీరు ఆన్సర్ చేయొచ్చు చేయకపోవచ్చు. లెట్స్ సే మీరు
ఈ జిజిఎస్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశారు అనుకుందాం, బట్ మీకు ఆన్సర్ అనేది ఎగ్జామ్ హాల్లోనే కరెక్ట్గా తెలుస్తుందా, బయటకు వచ్చి కీ చూసుకునే వరకు తెలియదు. బట్ కమింగ్ టు మెంటల్ ఎబిలిటీ, లెట్స్ సే 15 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటే మీరు 12 క్వశ్చన్సే ఆన్సర్ చేయగలిగారు అనుకుందాం. 12కి మీకు ఆన్సర్స్ వచ్చాయి అంటే 12 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే కదా. ఇంకే సబ్జెక్ట్కైనా ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుందా? ఉండదు. దట్ ఈజ్ వై మెంటల్ ఎబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. మెంటల్ ఎబిలిటీని నెగ్లెక్ట్ చేయొద్దు. కాన్సెప్ట్ క్లియర్గా ఉండండి. ఎక్కువ టైం ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ అనేది కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలిగిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మెంటల్ ఎబిలిటీ. సో డోంట్ నెగ్లెక్ట్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ టాపిక్ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ స్మాల్ టాపిక్స్ కాబట్టి ఓన్ నోట్స్ చేసుకోమని నా సజెషన్ నేనైతే ఇస్తాను. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది పార్ట్ బి పేపర్. పార్ట్ బి పేపర్కి వస్తే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మంజునాథ్ సార్ బుక్ ఉంది, దీన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే ఇండియన్ ఫారెస్ట్రీ కోసం, దట్ ఈస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఇండియన్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి మణికందన్ సార్ బుక్ ఉంది, దీన్ని ఫాలో అవ్వండి. అండ్ మ్యాథమెటిక్స్ సేమ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇస్తాడు, ఆల్రెడీ చెప్పాను. అడ్వాన్స్డ్ లెవెల్లో ఇస్తాడు అని మాత్రం ఒక ఫియర్లోకి వెళ్ళిపోవద్దు, ఓన్లీ బేసిక్ లెవెల్లోనే ఇస్తాడు. టైం మీరు సాల్వ్ చేయగలిగినటువంటి తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలిగినటువంటి క్వశ్చన్సే ఇస్తాడు. కాన్సెప్ట్ క్లియర్గా ఉండండి, ఎక్కువ టైం ప్రాక్టీస్కి ఇవ్వండి, సో దట్ యూ కెన్ క్లియర్ మ్యాథమెటిక్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే ఆస్పిరెంట్స్. సిలబస్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేసాం అండ్ బుక్ లిస్ట్ అనేది కూడా మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఏం చదవాలి అనేది మీకు అర్థమైంది, ఎక్కడ చదవాలి అనేది కూడా మీకు ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. జూలై 15th తర్వాత అన్నాడు కదా అని చెప్పి మీరు 3-4 months టైం ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. లెట్స్ సే ఎగ్జామ్ జూలై 16th ఉంటుంది ఆర్ జూలై ఎండింగ్ అంతా ఎగ్జామ్ ఉంటుంది అనే విధంగానే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే 28 టాపిక్స్ ఉన్నటువంటి ఈ యొక్క పార్ట్ బి పేపర్ 11 టాపిక్స్కి రెడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ యొక్క పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఆయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ది యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఆయుక్త అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.